కుంభమేళాపై రాజకీయ దుమారం చెలరేగుతోందా? మతపరమైన ఉత్సవాన్ని తమకు ఓట్లు తెచ్చే ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారా? కుంభమేళా 45 రోజుల పాటు ఎలా జరిగింది? ఎన్ని కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు? వాచ్ దిస్ రిపోర్ట్. మహాకుంభమేళా చివరి ఘట్టానికి వచ్చింది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగియనుంది. దీంతో ప్రయాగ్రాజ్ కు భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. కోట్లాది మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పటికే అమృత స్నానాలు చేసిన వారి సంఖ్య 70 కోట్లు దాటింది. యూపీలోని ప్రయాగ్రాజ్ భక్తి పారవస్యంలో అలరారుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 80 దేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ పుణ్యస్నానాలు చేశారు. జనవరి 13న పుష్యమాస పౌర్ణమి నాడు ప్రారంభమైన ఉత్సవం ఈ నెల 26 వరకు జరుగుతోంది. ఈ 45 రోజుల పండుగ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. సాధారణ భక్తులతో పాటు విఐపీలు, నాగసాధువులు, కల్పవాసీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ మహాకుంభమేళాకు హాజరయ్యారు. కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే కాదు, అతిపెద్ద ఆర్థిక లావాదేవీలు జరిగే వ్యాపార కూడలి. ప్రయాగ్రాజ్ లో 3.5 లక్షల కోట్ల వరకు వ్యాపారం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వెళ్లారు. थकते हैं, ये ऐसी टीम काम कर रही है. हमने देखा जब हेलीकॉप्टर से आए तब देखा पूरी जगह, सब जगह ये सब भक्त ही भक्त है. सब नागरिक दिख रहे हैं, सब जनता दिख रही है. सब लोग यहाँ पर एक बहुत बड़ा सैलाब है लोगों का. ये अद्भुत है, ये अद्भुत है. 60 करोड़ इसका मतलब ये हमारे देश के आधी लोक संख्या हो गई, बराबर है. और यहाँ से जाएंगे तो ये गंगा मैया का पवित्र पानी भी लेके जाएंगे, तो वो बाकी जो है उनको भी दे देंगे. तो पूरे देश में इस महाकुंभ का जो पवित्र ऊर्जा है वो पहुंच जाएगी. మహాకుంభకు వెళ్లాలన్న తొందరలో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. అప్పుడు 18 మంది మరణించారు. ప్రయాగ్రాజ్ తొక్కిసలాటలో 30 మందికి పైగా మృతి చెందారు. ఈ 2 విషాద ఘటనలు. కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు సరిగా వ్యవహరించకపోవడం వల్లే తొక్కిసలాటలు జరిగాయంటూ విపక్షాలు మండిపడ్డాయి. మహాకుంభమేళాపై ఆర్జేడీ అధినేత లాలూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. బీహార్లో ఆటవిక రాజ్యాన్ని తెచ్చినోళ్ల నోర్లు అలాగే వాగుతాయన్నారు. భారత ఐక్యతను కుంభమేళా వేడుక నిదర్శనమని, యూరప్ జనాభాకు మించి ప్రయాగ్రాజ్ లో భక్తులు పుణ్యస్నానాలు చేశారని మోదీ చెప్పుకొచ్చారు. ఆటవిక రాజ్యం వాళ్లు మన సంస్కృతి, వారసత్వం, నమ్మకాలను ద్వేషిస్తారని మోదీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. కుంభమేళాతో ఏం ప్రయోజనం, అదో మూర్ఖపు మూకంటూ విమర్శించారు. అయితే పశువుల దాణాను తినేసిన వారికి ప్రజల ప్రయోజనం ఏం పడుతుందన్నారు ప్రధాని మోదీ. प्रयागराज में एकता का महाकुंभ चल रहा है. ये भारत की आस्था का, भारत की एकता और समरसता का सबसे बड़ा महोत्सव है. पूरे यूरोप की जितनी जनसंख्या है उससे भी ज्यादा लोग अब तक एकता के इस महाकुंभ में डुबकी लगा चुके हैं, स्नान कर चुके हैं. बिहार से भी गांव-गांव से श्रद्धालु एकता के इस महाकुंभ होकर आ रहे हैं. लेकिन ये जंगल राज वाले महाकुंभ को ही गाली दे रहे हैं. महाकुंभ को लेकर भद्दी भद्दी बातें कर रहे हैं. राम मंदिर से चिढ़ने वाले लोग. మహాకుంభమేళాపై విపక్షాల విమర్శల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళా అనేది ప్రజలు కోరికలు కోరుకునే ఒక నిధి అన్నారాయన. రాబందులకు శవాలు వచ్చాయి, పందులకు మురికి లభించిందంటూ మండిపడ్డారు. వ్యాపారాలు చేసుకునేవారు లాభపడ్డారని, ప్రజలకు పుణ్యం వచ్చిందన్నారు యోగి ఆదిత్యనాథ్. భక్తుల విశ్వాసాలతో ఆడుకునే వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కుంభమేళా వచ్చిందని, అయితే ఆ కార్యక్రమాన్ని అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ పర్యవేక్షించలేదని, హిందూ మతానికి సంబంధం లేని అజాం ఖాన్ కు బాధ్యతలు అప్పగించారని విమర్శించారు యోగి ఆదిత్యనాథ్. लेकिन खुशी उनको हो रही थी कि ऐसा आयोजन पहली बार हुआ है, दुनिया के अंदर कहीं भी ऐसा आयोजन नहीं है जिस आयोजन में इतनी बड़ी संख्या में श्रद्धालुजन उपस्थित होकर के एक साथ एक मंच पर आकर के उन सभी आयोजनों को अपने अनुसार
आगे बढ़ाने में योगदान दे रहे हैं। और ये हमारे लिए तो गौरव का विषय होना चाहिए कि गत वर्ष अयोध्या में श्री रामचंद्र भूमि में प्राण प्रतिष्ठा का भव्य आयोजन हुआ, उसको भी दुनिया ने देखा। पूरी दुनिया अयोध्या के प्रति लालयित थी। इस वर्ष महाकुंभ का आयोजन आया, महाकुंभ के आयोजन के साथ हमें जुड़ने का अवसर प्राप्त हुआ और महाकुंभ के साथ साथ अयोध्या को, काशी को नजदीक से देखने का भी अवसर आम जन को प्राप्त हुआ है। కుంభమేళాలో స్నానం చేస్తే పేదరికం పోతుందా అంటూ విరుచుకుపడ్డారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. గంగా నదిలో శవాలు పారేశారని, త్రివేణి సంగమం అపవిత్రమైందన్నారు ఎంపీ జయా బచ్చన్. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కుంభమేళాని మృత్యుకుంభగా అభివర్ణించారు. కోట్లాది భక్తుల విశ్వాసాలపై కొన్ని పక్షాలు విమర్శలు చేయగా వాటిని తమ ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు ప్రయత్నించింది బీజేపీ. ప్రయాగ్రాజ్ కుంభమేళాను భారీగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టాయి. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేశాయి. 1225 ప్రత్యేక రైళ్లను నడిపాయి. దేశ నలుమూలల నుంచి ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు కల్పించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను పెంచారు. అందుకే 40 కోట్ల మంది వస్తారనుకుంటే 70 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్ వచ్చారు. అమెరికా, యూరప్ జనాభా కన్నా ఎక్కువ మంది వచ్చారన్నమాట. పొరుగు రాష్ట్రం బీహార్ లో మరో 6 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. మహాకుంభ్ ను ప్రచారంలో ఉపయోగిస్తోంది బీజేపీ.